దేశంలో జమిలీ ఎన్నికలు వచ్చినా షెడ్యూల్ ప్రకారమే వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా చిట్చాట్లో తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికలు రచిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విశ్వాసం కోల్పోకుండా ప్రజలపై భారం పడకుండా అన్ని కోణాలను పరిశీలించాలని చంద్రబాబు వివరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దేశంలో జమిలీ ఎన్నికలు వచ్చినా షెడ్యూల్ ప్రకారమే వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా చిట్చాట్లో తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన అన్నారు. ఇక సెకే ఒప్పందంలో మాజీ సీఎం జగన్కి ముడుపులు ముట్టాయన్న అమెరికన్ సంస్థల ఛార్జ్ షీట్పై న్యాయ నిపుణుల సలహాకు అనుగుణంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పుకొచ్చారు. దీనిపై అన్ని కోణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టవచ్చా అనే కోణాన్ని పరిశీలిస్తామని కూడా చంద్రబాబు అన్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జమిలీ ఎన్నికలు వచ్చినా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామంటూ కూడా చంద్రబాబు మీడియా ముఖంగా తెలిపారు. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక సందర్భాన్ని కూడా మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఆయన మీడియాతో ప్రత్యేకంగా కూడా ముచ్చటించారు. అయితే దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు కూడా సీఎం చంద్రబాబు చాలా అంశాలపైన కూడా ఆసక్తికరంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు సభలో చెప్పినట్టుగానే 2047 విజన్ డాక్యుమెంట్ ఏదైతుందో ఆ విజన్ డాక్యుమెంట్ ని ప్రజలకు తీసుకెళ్లాలని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు. అలాగే యూనివర్సిటీలు, కళాశాలతో పాటు వివిధ నివేదికలపై చర్చ గురించి కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే విజన్ 2047 ఆ అంశాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి నెల ప్రతి క్వార్టర్ కూడా లక్ష్యాలు నిర్ణయించుకొని 2047 ఏదైతే విజన్ డాక్యుమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు. అలాగే ఈ ప్రధానంగా చూసుకుంటే విజన్ ఏదైతే 2047 ఉందో లక్షల సాధనకు అవసరమైన వనరులను కూడా సమీకరణకు కొంచెం వినూత్న ఆలోచన చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే సెకీ ఒప్పందంలో జగన్ కు ముడుపులు ఉంటాయనే అమెరికా సంస్థలు ఛార్జ్ షీట్లు దాఖలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందనే ప్రశ్నలు కూడా అతను సీఎం స్పందించారు. దీనిపైన కూడా ఈరోజు సభలో కూడా చర్చ జరిగింది. ఏదైతే అమెరికాలో ఒక కేసు నమోదైందో అదాని సంస్థలపై దానిపై సభలో కూడా చర్చ జరిగింది. అయితే దీనిపై కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దానిపై కూడా అన్ని కోణాల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయ నిపుణుల సలహా మేరకు కూడా దీనికి అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి కూడా సీఎం తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో విచారణ చేపట్టవచ్చా లేదా అన్న కోణంలో కూడా పరిశీలిస్తామని చెప్పి కూడా సీఎం చెప్పుకొచ్చారు. అలాగే జగన్ చూపించిన ఒప్పందం రాష్ట్ర ప్రజలపై భారం పడుతుందని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన కూడా పరిశీలించాల్సి ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోకుండా ప్రజలపై బాధపడకుండా ఏదైతే ఈ విద్యుత్ సంస్థల పైన కూడా ఏదైతే ఒప్పందం జరిగిందో దానిపై ప్రశ్నిస్తామని చెప్పి చెప్పారు. అయితే ప్రధానంగా చూస్తే ఏదైతే ఇటు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రధానంగా ఏదైతే చర్చ జమిలీ ఎన్నికల పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిగా స్పందించడం జరిగింది. జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే షెడ్యూల్ ప్రకారం వచ్చే అవకాశం ఉంటాయి. వచ్చే షెడ్యూల్ ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయని చెప్పేసి కూడా ముందు రావు జమిలీ ఎన్నికలు ముందు రావనే అతని అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారు. మొత్తం చూసిన మటుకు పలు అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాన జమిలీ ఎన్నికలపైన కొద్దిగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా షెడ్యూల్ ప్రకారమే వస్తాయి, సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి, ముందు రావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.